బుక్ చేస్తున్న వారికి ఇసుక సరఫరా చేస్తామన్న కలెక్టర్ ప్రశాంతి. ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ప్రభాకర్. వాలంటీర్ దుర్గాప్రసాద్ను హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల డిమాండ్. దుర్గామాతకు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో ఉన్న శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత 48 గంటలు ఇసుక సరఫరా చేస్తున్నామని రాజమండ్రి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు. వాణిజ్య అవసరాలకు సంబంధించి 144 ఆర్డర్లు వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో ఓపెన్ ఇసుక రీచ్లు కూడా సిద్ధం చేస్తామని తెలిపారు. 345 రూపీస్ గతంలో మీరు చూసుకుంటే అది మనము 420, 450 నుంచి స్టార్ట్ చేసుకొని అలా మనకి శాండ్ ఎక్స్కవేషన్ పెరుగుతున్న కొలది తగ్గించుకుంటూ అయింది. ఇప్పుడు ఆపరేషనల్ కాస్ట్ చూసుకుంటే ఓన్లీ 345. అలాగే మనకి ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అందులోనైతే మనం ఇప్పటికీ కూడా 257కి మనము పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ స్టాక్ యార్డ్స్ కూడా రాబోతున్నాయి. అది బహుశా మనకి టుమారో వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ ద టెండర్స్. అది మనకి ఏదైతే గోదావరిలో ఉంటుందో ఓపెన్గా తీసుకుంటాం. ఆ శాండ్ కాస్ట్ అనేది ఇంకా తగ్గుతుంది. అది ఆల్మోస్ట్ 210 రూపీస్కి శాండ్ ఆపరేషన్స్ ఒక్కొక్క ఎంటీకి 210 రూపీస్ అవుతుంది. కాబట్టి ఆ ఆపరేషన్ కాస్ట్ కూడా ఇప్పుడు మనము ఆపరేషనల్ కాస్ట్ 257 కన్నా ఇంకా ఒక 40 రూపీస్ తగ్గబోతుంది. కమింగ్ వచ్చే ఒక 10 రోజుల్లో మనకు అది కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరితో కంపేర్ చేసుకుంటే మన అదర్ డిస్ట్రిక్ట్లో ఈస్ట్ గోదావరి కంపేర్ చేసుకుంటే మనం బుకింగ్ ఆర్డర్స్ కూడా మనం ఎక్కువ చేయగలుగుతున్నాము. అట్లానే శాండ్ కూడా మనం చాలా ఎక్కువ సప్లై చేయగలుగుతున్నాం. కానీ ఈస్ట్ గోదావరికి వచ్చిన ఒకే ఒక ప్రెషర్ పాయింట్ ఏంటంటే మనకి కృష్ణాతో కంపేర్ చేసుకుంటే కృష్ణాకి, గుంటూరుకి, ప్రకాశంకి, నెల్లూరుకి వాళ్ళందరికీ ఇండివిజువల్గా శాండ్ అవైలబిలిటీ అనేది ఉంది. దేవి శివరాత్రుల్లో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని పలు దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు మండపాల వద్ద మహిళలు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు. ఏలూరు నగరంలో ఉన్న ప్లాట్ సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో వరద బాధితులకు 14 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. 8 మినీ వ్యాన్లను సిద్ధం చేసి విజయవాడకు పంపించారు. ఎమ్మెల్యే బడేటి చంటి పంపించేందుకు సిద్ధంగా ఉన్న వ్యాన్లను జెండా ఊపి తరలించారు. ఏలూరు నుంచి రమారమి 14 లక్షల రూపాయల దాకా వివిధ రూపేణ వాళ్ళకి వరద బాధితులకు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ కింద పరుపు, ఫ్యాను, బెడ్షీటు, అలాగే క్లాకు ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ టీములు కూడా తిరిగి ఎవరైతే ప్రభుత్వ సాయం అందినప్పటికీ కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు, అవి అందినా కూడా చాలా వాళ్ళు ఉన్నారని అనుకున్నారు, వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడి నుంచి 5 లారీల్లో మరి సామాగ్రిని పంపించడం జరుగుతుంది. అది ప్రతి ఇంటికి కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరులో ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవలు నేను వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో అనేకమైన ప్రజలు చేశారు. మేము ప్రతి సేవా కార్యక్రమంలో ఏదైతే పాల్గొంటున్నామో వాళ్ళు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వైఎస్ఆర్ సంఘం వారు అవ్వచ్చు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, మానవతా సంస్థ అవ్వచ్చు, అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, ఎవరిని అడక్కోకుండానే రమారమి అన్నా క్యాంటీన్కి కానీ అలాగే ఈ వరద బాధితులకు కానీ రమారమి 1 కోటి రూపాయల దాకా ఇంతకుముందే చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు 14 లక్షల రూపాయల రూపాయన వీళ్ళు కూడా పంపించడం జరుగుతుంది. మరి ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవలు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. సమాజం బాగుండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి అనేక మంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇది నిత్యం మరి ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది మనం చేయకూడదా, ఇది మనం చేయొచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా కలిసి ఉండాలంటే ప్రతి ఒక్కరు దాతృత్వంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ భావాలు మారుతాయి. తప్పనిసరిగా అందరూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో మెలుగుతారని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రజాసేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో 50 మంది మహిళలు చిన్నారితో కూడిన భక్త బృందం పాల్గొని దేవాలయంలో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాటం ఆడిన వారికి ఎమ్మెల్యే చీరలను పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అయినవిల్లి గ్రామానికి చెందిన జనీపెల్ల దుర్గాప్రసాద్ వాలంటీర్ని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అమలాపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హత్య చేసిన 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని వాలంటీర్ దుర్గాప్రసాద్ సతీమణి సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్గా పనిచేసినటువంటి జనపెల్ల దుర్గాప్రసాద్ అతను హత్య జరిగి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. మరి ఈ హత్య కేసు నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంలో ఉద్దేశం ఏంటనేటువంటిది పోలీసు వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఒక హత్య కేసు జరిగిన దర్యాప్తు ఇప్పటి వరకు కూడా వేగవంతం చేయకుండా తాత్సారం చేస్తున్నారు. 2 సంవత్సరాలు జరిగినటువంటి గవర్నమెంట్ మారింది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు 3 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు దీని మీద తగు చర్యలు తీసుకోలేదు. దీని నిమిత్తం 2 నెలల క్రితం ఎస్పీ గారిని కూడా కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. విచారణ వేగవంతం చేస్తామని చెప్పి కేసు ఇన్వెస్టిగేషన్ని డిఎస్పీకి బదిలీ చేస్తామని చెప్పి 2 నెలలు కావస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, దళితుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో చాలా నిరంకుశమైనటువంటి పాలన చేస్తూ దళితుల్ని చాలామందిని డోర్ డెలివరీ చేసినటువంటి సందర్భాలు చూసాం. అదే కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి మండలంలో వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి దుర్గాప్రసాద్ హత్య కూడా జరిగింది. దాని వెనక హత్య వెనక ఉన్నటువంటి వాళ్ళని 2.5 సంవత్సరాలు కావస్తున్న ఇవాటికి కూడా ఎవరు ముద్దాయిలు అనేటువంటిది ప్రభుత్వం తేల్చలేనటువంటి పరిస్థితులు ఉంది. గత ప్రభుత్వం కావాలనే దీన్ని నిర్వీర్యం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు 100 రోజుల పైనే గడుస్తున్నప్పటికీ కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి పద్ధతుల్లో చేయడం లేదు. ఈరోజు దళితులు కాబట్టే ఆ రకమైనటువంటి చిన్నచూపు చూస్తున్నారనేది నా ఆరోపణ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాను. టీడీపీ కన్వీనర్ నామన రాంబాబును తొలగించాలని మండల పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. కన్వీనర్ నామన రాంబాబు కార్యకర్తలకు ఏమాత్రం గుర్తింపునివ్వడం లేదని, ఆయనతో పాటు డొక్కా నాగబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంబాజీపేట మండలం పార్టీ ప్రధాన కార్యదర్శి గుండాల పనిని నామన రాంబాబు కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. Please like, share and subscribe Sneha TV.